చప్పలు కొడదాం. ప్రేమించేదా అందరూ స్వరం ఎత్తి పాడదాం. నేనే ప్రేమించేదా 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 అందరూ గట్టిగా పాడాలి. నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు స్వరాలు పెట్టాలా? నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించేద యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా ప్రార్థించేద యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా జీవించేదా యేసు రాజా, నీకై జీవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. నీ సహవాసం మాకు ఇచ్చిన దేవుడా, నీ ప్రేమ మాకు చూపుతున్న దేవా, నీ కృపలో మమ్మల్ని ఉంచిన దేవుడా, నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. ఎంతకంటే మేమేమి చేయగలము నాయన? మా బ్రతుకు కాలమంతయు కూడా, మా జీవిత కాలమంతయు కూడా నిన్నే 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 ప్రేమిస్తామయ్యా, నిన్నే ఆరాధిస్తామయ్యా, నీకే ప్రార్థిస్తామయ్యా,
నిన్నే సేవిస్తామయ్యా, నిన్నే పూజిస్తామయ్యా అని గొప్ప తీర్మానము కలిగినటువంటి వారముగా ఆ ప్రభువారి వైపు మాత్రమే చూస్తూ సంఘారాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ దేవా, తండ్రివిగాను కుమారుడువగాను పరిశుద్ధాత్ముడువగాను ప్రత్యక్షమైన తండ్రి, మీ ప్రత్యక్షత నిమిత్తమై మీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు మిమ్మల్ని ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు మిమ్మల్ని స్తుతించుతూ ఉన్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్న మీకు అనేక స్తుతులు. మీరు కలగజేసిన సమస్త సృష్టిని బట్టి తండ్రి మీకు ఘనత కలుగుచూ ఉన్నది. సృష్టి అంతటితో పాటు మేమును నీకు నమస్కరించుతూ ఉన్నాము. ఆరాధన పొడుగునా మీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయములన్నిటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారము అని చెప్పుకొని ఎడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకుంటే ఆయనను అబద్ధికునిగా చేయవారమవుతూ ఉన్నాం. ఆయన వాక్యం మనలో ఉండడమే లేదు. తన అతిక్రమలకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రియ దేవుని సంగమా, దైవ సన్నిధిలో ఆయన యొక్క ముఖ ప్రకాశతలో ఉన్నటువంటి మనమే ఒక్కసారి మన అంతరంగాన్ని మనము పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన ఏ స్థితి అయినా సరే మనలోనికి చొరబడినప్పుడు దాని అంతటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. గతించిన వారములో తెలిసి తెలియక మాట ద్వారైనా, చూపు ద్వారైనా, తలంపు ద్వారైనా, ఊహ ఉద్దేశాల ద్వారైనా ఒకవేళ పాప మాలిన్యము మనలోనికి ప్రవేశిస్తే ఈరోజునైనా సన్నిధిలో యేసు రక్తము ప్రతి వారి దగ్గర ప్రవహించుతూనే ఉన్నది. ఆయన రక్తములో మనలను మనము శుద్ధి చేసుకుందాం. అతిక్రమములను ఒప్పుకునేవాడు కనికరించబడుతూ ఉన్నాడు. వాటిని కప్పుకుంటే శాపమే కదా. ఈరోజు నా దైవ సన్నిధిలో దేవుని యొక్క ఆశీర్వాదము కోరి, దేవుని యొక్క సహవాసములో ఉన్న ఆ అద్భుతమైనటువంటి స్థితిని కోరి వచ్చినటువంటి వారులారా, నిజముగా దేవుడు నిన్ను సంతోషింపచేయాలి అని అంటే, దేవుని కృపయందు నీవు ఆనందించాలి అని అంటే, దేవుని యొక్క సహవాసములో సన్నిధి భాగ్యమును కలగాలి అని అంటే నీ అంతరంగములో అడ్డు అనేది ఉండకూడదు కదా. కనుకనే ఒకవేళ ఏ విధముగానైనా మన హృదయంలోనికి చేరినటువంటి పాపపు మలినమును ఈరోజున యేసయ్య సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెడదాం. హృదయపూర్వకంగా మన మనస్సులను వంచుకొని విరుచుకొని దేవుని సన్నిధిలో మనలను మనము క్షమాపణ కోరట మనకెంతో మేలు గనక ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థన చెప్దాం. మనం అనుకోవచ్చు, మనం ఎలాగున్నామో మనకు తెలియదా? మన స్థితి మనకు తెలుసు, మన దేవునికి కూడా తెలుసు. అందుకనే ఆశీర్వాదం కోరి వచ్చిన మనము ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళినట్లుగా మన హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని కృప పొందుదాం. నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపులను బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటలను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి
విశ్వాసుల యొక్క అందరి అన్ని పాపములను ఆయన క్షమించుతూ ఉన్నారు. ఒప్పుకున్న ప్రతి పాపమును మరలా మరలా జ్ఞాపకము చేసుకునే తండ్రి కాదు. అట్టి తండ్రి వారిని నిత్యము స్తుతించుకుందాం. ఓ తండ్రి, మీరు పరిశుద్ధులైనందున పాపులను అసహించుకోవలసినదే. కానీ ప్రభువా, మీరు అలాగూ చేయక చారదీసి మమ్మందరినీ కూడా క్షమించుచునే ఉన్నారు గనుక మీకు వేలాది వందన స్తోత్రములు సమర్పించుకొనుచున్నాము తండ్రి. కూర్చుందాం. దివసం స్తుతి చేయవే మనసా. ఎలాగో తెలుసా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఒక్క క్షణం కూడా ఏముంచలేదు వారు, నోటికి విరామము ఉంచడంలా. అలా పాడినా అలా స్తుతించిన ఆ పాట ఆ ఇనసొంపుగా ఉంటుందంట దేవునికి. ఎలా పాడుతున్నారో చక్కని గొంతులన్నీ కూడా ఏం చేస్తున్నారంట, కలిపి ఏం చేస్తున్నారు, పాడేవారి కింద ఉంటున్నారు. కనుక ఎవరైనా పాట పాడితే దాంతో ఏం చేయాలి, నువ్వు ఏకీభవించే వాళ్ళుగా ఉండాలి. కింద కూర్చున్నా పాడలేకపోయినా ఏం చేయాలమ్మా, ఏకీభవించాలి. దేవుని ప్రేమించి ఆరాధనకు వచ్చిన మనమే కుదురుగా కూర్చోం, మౌనంగా ఉండం. ఏం చేయాలో తెలుసా, స్తుతిస్తాం. పాడేవారితో కలిసి ఏం చేయాలంట, ఆరాధించే వారంగా ఉండాలి. గొంతు కలపాలి. గొంతు కలిపి దేవుని ఏం చేయాలంట, ఆరాధించే వారం కింద ఉండాలి. అప్పుడే ఈ ఆరాధన నీ హృదయాన్ని ఏం చేద్దో తెలుసా, సంతోషింప చేస్తుంది. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి అమ్మ. పదే పదే ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, దైవ సన్నిధిలోకి వచ్చిన మనం కుదురుగా ఉండటం కాదు, నిర్జీవంగా ఉండటం కాదు. కొట్టే చప్పట్లు కూడా జీవం లేనట్టు కొడుతున్నట్టుగా ఉన్నారు. చేపల కూరలే తింటున్నారుగా, మాంసం కూరలే తింటున్నారుగా. దేవుడు మనకి పూరేళ్ళు ఇచ్చినట్టు ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. మరి బలమంతా ఏమైపోతుంది? ఎక్కడ ఉపయోగిస్తున్నారు? మీ బలాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు? దేవునిలో ఉపయోగించండి. మరింత బలవంతుల కింద మారుస్తాడు. కనుక ఎన్నోసార్లు పద్దాకిలా చెప్పించుకోవడం కూడా బాగానే ఉండదు. అసలు ఒకరు చెప్పవలసిన పర్లేదు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుని ఆరాధించాలంటే దేవునితో కలిసిపోవాలి. నీతో కలిసిపోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి నువ్వు ఆయనతో కలవద్దా? ఉసూరు మంట కూర్చున్నారంటే ఎవరితో కలుతులా? మాట్లాడండి, ఎవరితో కలుతులా? ఇది ఖచ్చితం. మీరు ఒప్పుకొనా ఒప్పుకోపోయినా ఇంటికాడ బాధలే, ఇక్కడ కూడా ఏంటి బాధలే అన్నట్టు కూర్చుంటున్నారు. దేవుని సన్నిధిలో నిత్య సుఖములు కలవు, సంపూర్ణ సంతోషం కలదు. దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడా లేనటువంటి స్థితి ఇక్కడ దొరుకుతుంది. దేవుడి దగ్గరకు వచ్చి ఇంకా మా బాధ మా చింత అనకూడదు. దేవుడు అన్నిటినీ కూడా పరిష్కరించే దేవుడు. కనుక దేవుని సంతోషముతో ఆరాధించే వారం కింద ఉండాలన్నమాట. జ్ఞాపకం ఉంచుకోండి. నేను ఎంత చెప్తానా బోధ, మళ్ళీ వచ్చే వారం వచ్చేటికి ఇలా కూర్చుంటున్నారు. కానీ అలా ఉండొద్దు. చప్పట్లు కొట్టండి. మీలో ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత, సోమర్తనం ఏమైపోద్దో తెలుసా? దూరం అయిపోద్ది. సోమరులుగానే కూర్చుంటున్నారు. సోమరతనం దూరం అయిపోద్ది, చురుకుదనం మీకు వస్తుంది. దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, ఉద్యోగపడుతుంది. అసలు అవకాశమే ఇస్తలేదు. మీరు నేను చెప్పాలంటే అవకాశమే ఇవ్వట్లా దేవుని యొక్క ఆత్మకి. ఆయన కూడా మీలో ఎలా కూర్చున్నాడో తెలుసా? అలాగే కూర్చున్నాడు. ఎందుకని? నువ్వు అవకాశం ఇస్తే ఆయన నిన్నేం చేయాలనుకున్నాడు? ప్రోత్సాహపరచాలనుకుంటున్నాడు. నేను చేయను పని అన్న వాళ్ళతో ఎవరు కూడా చేయించలేరండి. చేయకూడదు అనుకునే వాళ్ళతో ఎవరు కూడా చేయించలేరు. చెయ్యాలని ఆసక్తి ఉంటే ఎంత పనైనా చేయించగలం. పదే పదే పద్దాకు చెప్పుకోవద్దు. ప్రతి సేవకుడు వచ్చినా చప్పళ్ళు కొట్టండి, ప్రతి వ్యక్తి పాడినా చప్పళ్ళు కొట్టండి. ఇలా అది మంచి పద్ధతి కానే కాదు. ఇంకా మనం పాలు తాగే పసిబిడ్డలుగా ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. దేవునితో తన్మయత్వం చెందేటటువంటి వారం కింద ఉండాలమ్మా. అలాంటి స్థితి దేవుడు మనందరికీ మరీ మరీ అనుగ్రహించును గాక. మరి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము.
అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మో. మరొక వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని కూడా చదువుదామండి. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే నేను పరలోకములో నుండి దిగి వచ్చి తిని. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. వాక్యమైన దేవానికే వందనాలు ప్రభువా. మేమిప్పుడు నీ వాక్యమును ధ్యానించుకొనుచుండగా మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి ప్రతి వారి హృదయాలను కూడా వాక్యము కొరకు తెరవబడినట్లుగా కృప దయచేయండి. లూదియమ్మ పౌలు గారు చెప్పేటటువంటి మాటలను వినినప్పుడు ఆమె హృదయము తెరవబడిన రీతిగా నీ వాక్యమును ప్రభు వినుచున్నప్పుడు మా హృదయాలు తెరవబడి సంపూర్ణముగా ఈ వాక్యము, ఈ జీవజల ఊట మా హృదయములో ప్రభువా చేర్చుకొని ఆ మాటల చేత మా యొక్క జీవితాన్ని, మా బ్రతుకులను, మా యొక్క భక్తి విశ్వాసపు స్థితిని వృద్ధి చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నిలబడి నన్ను మరుగు చేసుకోండి, మాట్లాడండి. వట్టి మట్టి ఘటమై నిలబడి ఉన్నా దేవా, నీ మాటలు చెప్పు నిమిత్తం ఒక చిన్న బూరగా నిలబడి ఉండగా నీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మాతో మాట్లాడమని వాక్యమును మా మంచి బోధకుడునయున్న యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, చదవబడిన 2 వాక్య భాగాలలో దేవుని యొక్క ఉద్దేశము ఏమైనది అని అంటే, మనందరము కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము నడుచుకునేటటువంటి వారము కింద ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను నా తండ్రి పంపి ఉన్నాడు. దేనికి పంపాడు? ఆయన చిత్తమును నెరవేర్చడానికి నా తండ్రి నన్ను భూమి మీదకి ఆయన పంపించి ఉన్నాడు. కనుక నేను పరలోకములో నుండి దిగివచ్చిన ఉద్దేశం ఏంటి అని అంటే, నా ఇష్టమును కాదు కానీ నా తండ్రి ఇష్టాన్ని నేను నెరవేర్చడానికి వచ్చా. అందుకనే ప్రభువారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భము, ప్రభువా నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మో. ఇది గెత్సేమనే తోటలో చేసినటువంటి ప్రార్థన. యేసయ్య చేసిన ప్రార్థన ఆయన సొంత చిత్తమును వదిలి దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని ఈ సందర్భం మనం చాలాసార్లు చదివాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు చివరి రాత్రి చేసినటువంటి ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన చుట్టూ శ్రమ ఉంది, కష్టం ఉంది. లోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపభారము ఆయన మీద ఉంది. కనుకనే ఆయన దానిని మోస్తూ, అది ఎంత భారమైనదో, ఎంత కష్టమైనదో, ఎంత భీతి గొలిపించేటటువంటిదో దాన్ని చూసి అన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె. వెంటనే ఏమన్నాడు, అయినను అయ్యా, అయినా నా ఇష్టం కాదు. ఎవరిష్టమంట? నీ ఇష్టమే. నువ్వు నన్ను ఏ ఉద్దేశంతో పంపావో దాన్నే నేను నెరవేర్చడానికి పూనుకున్నా. కనుక ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేనేం జ్ఞాపకం చేయాలి అంటున్నానంటే, మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి ప్రతి ప్రార్థన కూడా ఎలాగున్నదో పరిశోధన చేసుకోవాలి. కొన్నిసార్లు మన ఇష్టాన్ని బట్టి ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ మనం చేసే ప్రార్థనలో దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క చిత్తము ఉన్నదో లేదో మొదట ఏం చేయాలి? మనలను మనం పరిశోధన చేసుకోవాలి. ఒక్కొక్కసారి అంటాం, మన కోరికలు దేవునికి తెలియచేయమన్నారు కదా అని మరి ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తాం, తప్పులేదు. నేను చాలా పర్యాలు చెప్తా, మన కోరికలు తీర్చేవాడు ఆయనే. మనం ప్రార్థన చేయవలసింది ఎవరికి? మన ప్రభువుకే. మన ప్రార్థనకు జవాబు కూడా ఎవరిస్తారంట? ప్రభువారే ఇస్తారు. వేరే చోట నుండి మనకేమి కూడా జవాబు
రాదు. మరి ప్రార్థన చేయటం మంచిదే, తప్పు కాదు. కానీ ఒక్కొక్కసారి మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుంది అని అంటే, ప్రభువా ఈ ప్రార్థన చేస్తున్నా, దీనికి నీవేమైనా సరే దానికి ఏమి చేయాలి, నెరవేర్పు మాకు ఇచ్చేయాలి అని పట్టడం మాత్రం చాలా తప్పు. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాటలు, మళ్ళీ ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నా. మనం చేసే ప్రార్థన ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమా, ఆయన చిత్తం ఉందా లేదా అని ఏం చేయాలి, ఆలోచన చేయాలి. కుమారుడు శ్రమ పడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఆ పాపభారపు స్థితి అంతా కూడా గిన్నెలో మరుగుతున్న స్థితిని చూసి భీతి చెందిన, ఒకవేళ కొంత మనసు తొట్టిల్లు పడినా వెంటనే ఏమంటున్నాడో తెలుసా, అయినా నేను దేని నిమిత్తం వచ్చాను, ఆ ఉద్దేశం బట్టే కదా, కనుకనే నా ఇష్టము కాదు నాయనా, ఏమన్నాడు, నీ చిత్త ప్రకారమే చెయ్యి. మనం కూడా చాలా పర్యాలు జ్ఞాపకం చేస్తున్నా, మనం చేసేటటువంటి ప్రార్థనలో దైవ చిత్తం ఉన్నదా లేదా అని ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. నేను చేసే ప్రార్థన దేవునికి ప్రార్థన చేస్తున్నా, మరి నేను చేసే ప్రార్థన దైవ చిత్తము కలిగిన ప్రార్థన, లేక నా స్వఉద్దేశముతోనూ నా స్వలాభముతో కూడినటువంటి రీతిగా నేను ప్రార్థన చేస్తున్నానా అనేటటువంటి దాన్ని ఏం చేయాలంట, ఆలోచన చేసి అట్టి ప్రార్థన మనం దేవునికి చేయాలి. కనుక నా కోరిక ఇది ప్రభువా, నీ చిత్తమైతే ఏం చేయాలి, నెరవేర్చయ్యా. నీ చిత్తము కాకపోతే దానికి నెరవేర్పు ఇక రాదు అన్న సంగతి మనకు తెలుసు. కానీ మనం అడిగేది మాత్రం నీ చిత్తమైతే ప్రభువా వీటిని నీవేం చేయాలంట, నెరవేర్చు. నీ సంపూర్ణ చిత్తము నేను అప్పగించుకుంటున్నాను కనుక నీ చిత్తమైతే నా ప్రార్థనకి ఏమవ్వాలంట, నెరవేర్పు దయచేయి. ఒక్కోసారి ఎందుకని మన ఇష్టాన్ని బట్టి మన చిత్తాన్ని బట్టి మనము ఏదో రీతిగా అడిగేయొద్దు అని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నానంటే, మన ఆలోచన వేరు, మాట్లాడండి దేవునికి స్తోత్రం, మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు, మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు, మన మార్గాలు వేరు, దేవుని మార్గాలు వేరు. మన మార్గాలన్నీ కూడా మనకు కనబడేంత వరకే, మన మార్గాలన్నీ కూడా మనకి మంచి అనుకునేంత వరకే. కానీ దేవుని మార్గాలే మన జీవితంలో సంపూర్ణమైనటువంటి మేలు కలగచేసేటటువంటివి కింద ఉంటాయి. యెషయా భక్తుడు 50వ అధ్యాయములో ఉన్నటువంటి మాటలు మనం చదువుతాం. 9వ వచనములో, ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గాల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయన్నమాట. చూసారా, దేవుని తలంపులు దేవుని మార్గాలు మన మార్గాల వంటివి కాదు. ఒకరికి చెప్పాలి, మన ఆలోచనలు దేవుని ఆలోచనల వంటివి కాదు, దేవుని ఆలోచనలు మన ఆలోచనల వంటివి కాదు. ఎప్పటికైనా మన ఆలోచనలు కిందవే. మన ఆలోచనలో నష్టం ఉంది, కష్టం ఉంది, బలహీనత ఉంది, మన ఆలోచనలో కీడుంది. కానీ దేవుని ఆలోచనలు ఏమీ కూడా లేదు. ఎప్పుడు కూడా అవి ఏం చేస్తున్నాయి, మనకి మేలుకరంగానే ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా మేలుకరంగానే. ఒకసారి దేవుని చిత్తమును బట్టి ఒక్కొక్కసారి మనము కొంత ఇబ్బంది కలిగిన వింటున్నారా, దేవుని చిత్తములో కొంత ఇబ్బంది ఉన్నా, శ్రమ ఉన్నా, చివరికి అది మనకేం తెచ్చిపెడుతుంది, సంపూర్ణమైన సంతోషాన్ని తెచ్చి. ఎందుకు చెప్తానంటే, దేవుని యొక్క ఇష్టములో కొంచెం కష్టం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చిత్తాన్ని బట్టి వచ్చారు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. కానీ ఇప్పుడు అది ఎలా ఉంది, కొంత ఆయనకి కష్టంగా లేదా, నష్టంగా లేదా అంటే అర్థమవుతుంది మీకు. దేవునికి స్తోత్రం. పోనీ వాటికంటే ఇంకో రీతికి చెప్తా, దేవుని యొక్క చిత్తము కుమారుడు నెరవేర్చుతున్నప్పుడు ఆయనకి అది చాలా శ్రమ కింద కూడా ఉంది, బాధ కింద కూడా ఉంది. మరి అయినా దాన్ని వదిలేశాడా, వదల్లా. కొంత కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా కలగొచ్చు, కానీ దాని ఫలితం మాత్రం ఎలా ఉంటుందంట, చాలా సంతోషదాయకమైనదిగా, సమృద్ధికరమైనదిగా, మేలుకరమైనటువంటిది కింద ఉంటుందన్నమాట. కనుక మరి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమంతా భరించి
శిలువ మరణాన్ని పొందాడు, తిరిగి లేచాడు. కానీ ఆయనకిచ్చినటువంటి మేలేంటో తెలుసా? ఆయనకిచ్చిన సంపూర్ణమైనటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదివినప్పుడే, అందుచేత పరలోకమందున్న వాటివైనను భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుణ్ణి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. చూసారా? దైవ చిత్తములో ఎప్పుడైనా ఒక్కొక్కసారి కష్టము కలిగినా శ్రమ కలిగినా సంపూర్ణమైనటువంటి సంతోషం అందులో ఉందా లేదా? యేసయ్య తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చాడు. చేయటి విషయంలో శ్రమలు పడ్డాడు, గాయాలు పొందాడు, చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఆయన అనుభవించాడు. చివరికి సిలువ వేయబడ్డారు, చనిపోయిన వారి కింద ఉన్నారు. చనిపోయి తిరిగి లేచటం అదొక వంతైతే ఆయన ఎంత శ్రమ పడ్డాడో, శ్రమ పడ్డానికి కారణం ఏంటి? ఎవరి చిత్తం అది? తండ్రి యొక్క చిత్తం. తండ్రి యొక్క చిత్తములో కుమారుడు నడుస్తూ ఉన్నప్పుడు శ్రమ కలిగింది, కష్టము కలిగింది. కానీ అంతటితో అయిపోయిందా? కాదు కాదు. ఎంతగా హెచ్చించబడ్డారు అని అంటే, ఈ యొక్క పత్రికలో మనం చదువుతాం, భూమి మీద ఉన్నవారిలో కానీ పరలోకంలో ఉన్నవారిలో కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు ఏంటంట? యేసు. యేసయ్య మన కొరకు చనిపోతే బహుశా ఆయన నామాన్ని మనం స్మరించేవారమో కాదేమో, ఆయన నామాన్ని బట్టి మోకరించేవారమో కాదేమో. కనుకనే ఆయన మన కొరకు శ్రమపడి సిలువ వేయబడి తిరిగి లేచుటను బట్టి మనందరం ఈ రోజున మోకరించి ఎవరి నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం? యేసు నామమును బట్టి ఏం చేద్దాం? ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన నామాన్ని బట్టి అడుగుతూ ఉన్నాం. తండ్రికి మహిమ కలుగునట్లుగా కుమారుని బట్టి దేవుని దర్శించేటటువంటి గొప్ప కార్యం దేవుడు మన పట్ల జరిగించాడు కదా. మరి ఆయనకు అది మేలు కదా. ఒకవేళ కార్యం జరగకపోతే అలాగే ఉండేదేమో. దేవుని యొక్క ఆలోచనలు అగమ్య గోచరం, వాటిని మనము అంతగా ఆలోచించలేము. కానీ దేవుడు తండ్రి చిత్తాన్ని, అంటే యేసయ్య తండ్రి చిత్తాన్ని జరిగించటం వల్ల ఆయన అత్యధికముగా ఏం చేశాడంట? పైన కూర్చుండబెట్టాడు. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్న తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్న తరములకైనా గణపరచదగినది యేసు నామము. జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసు నామము. సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. దేవునికి స్తోత్రం. మరణాత. కనుక యేసయ్య శ్రమపడ్డారు, కానీ అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి గొప్ప ఆధిక్యత ప్రభువుకు వచ్చింది. ఈ రోజున ప్రేమ కలిగిన దేవుడు కూడా మన ఎడల ఎంతో ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కుమారుని ఎడల ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో మన ఎడల దేవుడు కూడా మన విషయంలో కూడా అంత ఏదో ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగిన వాడిగా మనం కూడా అది నెరవేర్చాలి. ఆ చిత్తము నుండి తొలగిపోతే మన తండ్రికి దుఃఖమే, కానీ ఆ చిత్తమును మనం నెరవేరిస్తే ఖచ్చితంగా మనల్ని బట్టి దేవునికి ఏం కలుగుతుందంట? మహిమ కలుగుతుంది. ఆయన హృదయానికి సంతోషము కలుగుతూ ఉంది. ఉదాహరణకు ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు దైవ చిత్తము చేయుటలో తప్పిపోయినటువంటి వారి కింద
ఉన్నారు. మొదటి పుస్తకంలో మనం చూస్తూ ఉంటాం, వారు తప్పిపోయినప్పుడు సాతాను వారిని దేవుని యొక్క మాటను వినుకోకుండా తప్పిపోచేసినప్పుడు అంట దేవుని యొక్క హృదయము వేదన చెందలేదంటారా? ఆదామా ఆదామా ఎక్కడున్నావు? సంతోషంగా అడిగి ఉంటారా? బాధతో అడుగుంటారా? దేవునికి స్తోత్రం. సంతోషంతో అడుగుంటారా? బాధతో అడుగుంటారా? బిడ్డ మాట వినకపోతే పిలిచినప్పటికీ ఆ పిలుపులో మార్పు వస్తుంది, వేదన ఉంటుంది. దేవుని యొక్క చిత్తములో నుండి తొలగిపోయినటువంటి ఆదాము అవ్వలను బట్టి దేవుని యొక్క హృదయము ఎంతో వేదన పడి ఉంటుంది కదా. మనం కూడా దేవుని చిత్తములో నుండి తొలగిపోతే ఎప్పటికీ కూడా ఆయన హృదయం ఏమవుతుందో తెలుసా? వేదనే. కానీ దైవ చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారముగా ఉండాలి. ఒకటే తీర్మానం, నన్ను దేవుడు రక్షించాడు, నన్ను దేవుడు విడిపించాడు గనుక నేను ఆయన చిత్త ప్రకారం ఏం చేయాలంట? నడుచుకునేటటువంటి వాని కింద ఉండాలి అనే ఉద్దేశాన్ని కలిగినటువంటి వారం కింద ఉండాలి. దేవుడు సంతోషపెట్టే మార్గాల్లో ఒక మార్గం ఏంటంటే ఆయన ఇష్టానుసారముగా మనము చేయటమే. దేవుని చిత్తాన్ని బైబిల్లో తెలుసుకుని దాని ద్వారా నడవటమే దేవునికి ఏం కలగజేస్తామంట? సంతోషాన్ని కలగచేసేటటువంటి వారం కింద ఉంటాం. దేవుని సంతోషపడదామా? దేవుని సంతోషపరిచే వారం ఉందామా? మాట్లాడదాం. దేవునికి స్తోత్రం. సంతోషపరిచే వారం ఉందామా లేక దేవుని దుఃఖపరిచే వారముగా ఉందామా? దేవుని సంతోషపరిచే వారము కింద ఉందాం. దేవుని సంతోషపరితే దేవుడు నిన్నేం చేస్తాడు? సంతోషపడతాడు. దేవుడు సంతోషపడుతూ నిన్ను అలాగ వదిలేసే దేవుడు కాదు. నువ్వు దేవుని సంతోషపెడితే దేవుడు నిన్ను సంతోషపరిచేవాడి కింద ఉన్నాడనమాట. దైవ చిత్తమును చేయటం వలన దేవుడు మనకెన్నో ఆశీర్వాదాలను ఆయన దయచేసే దేవుడు. ఈరోజున 3 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఈ 3 విషయాలు చాలా పర్యాయాలు వాక్యంలో చదువుతూ ఉంటాం. మరొక్కసారి దేవుని యొక్క ప్రేరణ బట్టి ఈ మాటలను నేను మీ మధ్యలో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వచనములో ఉన్నటువంటి ఒక మాటను మనం చదివినట్లయితే, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని చెప్పాను. చాలా పర్యాలు చదువుతాం కదా ఈ మాట. అమ్మ వింటున్నారా? యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినటువంటి అనేకమైన ఉద్దేశాల్లో ఒకటేంటంటే రోగులను బాగు చేయుట. తన యొద్దకు వచ్చిన వారి అందరినీ కూడా ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడు, సహాయం చేశాడు. ఎవరిని కూడా ఆయన ఏం చేయలేదంట? త్రోసివేయలా. మత్తయి సువార్తలో మనం చదువుతాం, కనికరపడి ప్రతి వారికి కూడా ఆయన సహాయము చేశాడు. ఒకవేళ వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అయిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సహాయం అందలేకపోయిన సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి. ఆయన ఖచ్చితంగా ఈ కార్యం చేసేస్తాడు, డాక్టర్ గారు ఖచ్చితంగా నన్ను బాగు చేసేస్తాడు అనుకుని వెళ్ళిన సందర్భాల్లో కూడా ఏమీ ఫలము పొందకుండా చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ప్రభువు దగ్గరికి వెళ్ళిన ఎవరిని కూడా ఆయనంట వట్టిగా పంపించలేదంట. వారు ఏ స్థితిలో వెళ్ళారో ఆ స్థితి ఆయనకు తెలుసు గనక దానిలో వారికి సమృద్ధిని, స్వస్థతను, సంతృప్తిని కలగచేసి, అందుకే నా యొద్దకు వచ్చి వారు నేను ఎంత మాత్రమునో త్రోసివేయనన్నట్లుగా ఎన్నో గొప్ప కార్యాలు, ఎవరెవరికి ఏది కావాలో, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో అవన్నీ కూడా ఆయన చేసి పెట్టాడు. గుంపులుగా, సమూహముగా ఆయన్ని, అందుకనే గొప్ప సమూహం అని రాయపడుతుంది. ప్రభువును వెంబడించిన వారు ఎవరంట? ఎంతమంది అంట? సమూహాలే. సమూహం అని ఎవరినంట? కొద్దిమంది ఉంటే సమూహం అంటామా? గొప్పగా ఎక్కువ వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నవారిని ఏమంటాం? సమూహం అంటామంట. ఆ గొప్ప సమూహము ప్రభువారిని ఏం చేసిందంట? వెంబడిస్తూ ఉంటే ఆ సందర్భంలో యేసయ్య యొక్క తల్లి అయిన మరియా వారి అన్నదమ్ములంట ప్రభువు దగ్గరకు వెళ్ళిన సందర్భం ఇక్కడ రాయబడ్డాది.
మరి ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే కబురు పంపిస్తున్నారు. ఏమని? ఇదిగో మీ యొక్క సహోదరుడు తల్లి వచ్చారు అని కౌరంపిస్తే శిష్యుల్లో ఒక ఆయన లేక ఎవరో వెళ్ళి చెప్పారు. చెప్పినప్పుడంట ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? మనమైతే గుళ్ళో కూర్చున్నాం, మన యజమానుడు మన బిడ్డలో బయటకు వచ్చి అలా నుంచుంటే చూస్తున్నాడు. వెనక తిరిగి చూసిన అమ్మ ఏమంటది? పలానోళ్ళు వచ్చారు కనుక ఇదిగో మీ వాళ్ళు వచ్చారు అంటే మనం కూడా ఏం చేస్తాం? సమయం సందర్భము ఏదో తెలవకుండా ఏం చేస్తాం? గుబుక్కుని లేసి ఏం చేస్తాం? వెనక్కి వెళ్ళిపోతాం కదా. మా వాళ్ళు వచ్చారన్నప్పటికి ఏం చేస్తాం? గుబుక్కుని. చుట్టాలు వచ్చారన్న ఏం చేస్తాం? ఇది వదిలేసి ఏం చేస్తాం? చాలామంది వెళ్ళరా, వెళ్ళిపోతారు. దేవుడి కంటే చుట్టాలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు బోళంత మంది ఉన్నారు మనలోనే. కనుక గమనించండి, గుబుక్కుని లేసి వెళ్ళిపోతాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఎవరు నా సహోదరి, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అంటూ ఒక చిన్న మందను తన శిష్యులైన వారిని భవిష్యత్తు చూపిస్తూ వీరే. ఎవరు వీరు అంటే దేవుని చిత్తము చేసే వీరే నా తల్లియు నా సహోదరు. చదువుదాం మాట. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరి అని చెప్పాను. కనుక ఈ యొక్క వాక్యంలో నేను ఏమి జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే ఎవరు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తారో వారు దేవుని యొక్క ఇంటి వారి కింద మారిపోతున్నారు. దేవుని కుటుంబ సభ్యుల కింద మారిపోతున్నటువంటి వారిగా ఉన్నారు. దేవుని చిత్తాన్ని ఎవరు జరిగిస్తారో వారు ఆయన సహోదరుల కింద, ఆయన తల్లిగా, ఆయన యొక్క బంధువులుగా ఏమైపోతున్నారంట? మారిపోతున్నటువంటి వారి కింద ఉన్నట్లుగా. కనుక యేసయ్య అనేకులను మరి ఆ యొక్క సందర్భంలో మేలైన కార్యాలు చేసిన ఎవరైతే ఆయన చిత్తాన్ని బట్టి నడుస్తున్నారో, ఎవరైతే ఆయన చిత్తం ఎరిగి జీవిస్తున్నారో వారిని మాత్రం ఏం చేస్తాడంట? తన ఇంటి వారి కింద చేసుకోవడం, తన కుటుంబ సభ్యుల కింద చేసుకుంటున్నట్లుగా. యేసయ్య కుటుంబము లోకానుసారమైన కుటుంబము కానీ, అమ్మా విన్నారా? యేసయ్య కుటుంబం మనలాంటి కుటుంబం కానీ కాదు. ఎవరి ఎలాంటిది అంటే ఎలాంటిదంట యేసయ్య కుటుంబం? ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబము. మనది శరీర సంబంధమైన కుటుంబాలు. మరి దేవుందో ఆత్మ సంబంధమైన కుటుంబము. ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎవరైతే దైవ చిత్తాన్ని చేస్తున్నారో వారందరూ కూడా ఎవరి కుటుంబం అంట? దేవుని కుటుంబము, దేవుని ఇంటి వారము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఉన్నటువంటి మాటను మనం చదివినట్లయితే స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు అన్నారు ప్రభు కదా. ఎవరు దైవ చిత్తానుకూలముగా దైవ చిత్తం ఎరిగి జరిగిస్తున్నారో వారందరూ ఎవరంట? ఆయన ఇంటి వారు. విశ్వాసులు లోకములో ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఎవరైతే దైవ చిత్తాన్ని జరిగిస్తారో వారందరూ ఎవరంట? దేవుని. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరము కూడా దైవ చిత్తాన్ని బట్టి, మన ఇష్టం పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని బట్టి చేస్తే మనందరం ఏమైపోతున్నాం? దేవుని ఇంటి వారము, ఆయన సహోదరులుగా, సహోదరిగా ఏమైపోతున్నామంట? మారిపోతున్నాం. వాక్యం ఇంకో చోట హెబ్రీ పత్రికలోని ఇంకో మాట రాసింది. 2వ అధ్యాయము 11వ వచనములో ఉన్నటువంటి మాటను మనం చదివితే పరిశుద్ధ పరచబడి వారికి, పరిశుద్ధ పరచబడిన వారికి అందరికీ ఒకటే హేతువు, వారిని సహోదరులని పిలవడానికి ఆయన సిగ్గుపడక. చాలమ్మా, ఈ వాక్యంలో చూస్తే పరిశుద్ధపరచబడిన వారు కానీ ఇంకా పరిశుద్ధపరచబడేటటువంటి వారు, వీరిలోనే దైవ చిత్తమును చేసేటటువంటి వారు ఏమైపోతారంట? ఆయన సహోదరులను, సహోదరియు
వారిని దేవుడంట ఈమె నా సహోదరి, ఈమె నా సహోదరుడు, ఈయన నా సహోదరుని చెప్పుకోవడానికి ఏమోడంట సిగ్గుపడడు. అమ్మా, ప్రభువు నిన్ను నా సహోదరిని చెప్పుకున్న సందర్భాలు ఎప్పుడైనా వచ్చినాయా? క్రైస్తవులమే. అదేంటండి, దేవుని నమ్ముకున్నామంటే దేవుని నమ్ముకున్నాం, కానీ నేను చెప్పే మాట ఏంటంటే దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలిగిన సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడొస్తుంది? ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరిస్తే ప్రభువు నీ గురించి ఏం చెప్తాడో తెలుసా? సాక్ష్యం చెప్తాడు. ఏమని? ఈమెనా సహోదరుడు, ఈమెనా సహోదరి అని ఆయన ఏం చేస్తాడంట? పిలవడానికి ఆయన ఏమవడంట? సిగ్గుపడడు. మనలను మెచ్చుకోవడానికి, మన విషయంలో సాక్ష్యము చెప్పడానికి ఆయన సిగ్గుపడే దేవుడు కాదు. ఒకవేళ ఆయన చిత్తం చేయకపోతే ఏమవుతాం? ఏం చేస్తాడు ఆయన? మన గురించి ఏం చేస్తాడు? సిగ్గుపడేవాడి కింద ఇక్కడున్న మాట చెప్పండి. వారిని సహోదరుడు అని పిలవడానికి నేను సిగ్గుపడిన అన్నాడు. ఒకవేళ ఆయన చిత్తమే చేయకపోతే ఏం చేస్తాడు? ఆయన సిగ్గుపడేవాడి కింద ఉన్నాడే. ప్రభువుని సిగ్గుపరిచేటటువంటి స్థితి నీలో ఉందేమో. ఎలా వస్తుంది అది? ఆయన చిత్తమును మనము ఇక ఎంతసేపు దేవుని దగ్గరకు వచ్చినా, ఎక్కడికి వచ్చినా, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది ఇది లోకమంతా లొంగెట్టుకుని నాకు కావాలి అని అంటే దాన్ని బట్టి ఆయనకి ఏం కలుగుతుందో తెలుసా? సిగ్గుపడతాడేమో. ఎంతగా ఈ బిడ్డలు నేను రక్షించాను, నా రక్తం పెట్టి ఏం చేశాను, కొన్నాను, వీళ్ళ బుద్ధి మాత్రం ఏమవుతులా మారటం లేదని దేవుడు ఏం చేస్తాడంట? సిగ్గుపడతాడు. కొన్ని సందర్భాల్లో మీకు మాట చెప్పనా? మన అన్నదమ్ములు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఒకవేళ మన అన్నదమ్ములే ఏదైనా ఒక విషయము మాట్లాడకూడదు కానీ, అనకూడదు కానీ, అడగకూడదు, ఆ సందర్భంలో అడగకూడదు కానీ అడిగితే పక్కన ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? సిగ్గేద్దా లేదా? బాబా నిన్ను బట్టి నాకేం కలిగింది? నా తల కొట్టేసినట్టు అయిపోయింది, నా తల దించేసుకున్నా. కారణం ఏంటి? అక్కడ సందర్భంలో లేని దాన్ని, మాట్లాడిన దాన్ని ఏం చేస్తున్నాడు? మరి ప్రభువు సిగ్గుపడ్డా? దైవ చిత్తము కాక నీ చిత్తాన్ని బట్టి, నీ ఇష్టాన్ని బట్టే ఇక నాదే అన్నట్టుగా ఉంటే దైవ చిత్తం లేకపోతే దేవునికి సిగ్గు కదా? మనల్ని ఎంతగా ప్రేమించి వెండి బంగారాలంటే క్షయమైపోయే వస్తువుల చేత మనలను ఆయన కొనలేదు, అమూల్య రక్తము చేత ఏం చేశాడంట? మనల్ని విమోచించాడు. తన ప్రాణం పెట్టి ఏం చేశాడు? విమోచించాడు. తన ప్రాణానికి మనం ఎలా కట్టగలమా? ఇంత విలువైనటువంటి అమూల్యమైన రక్తము చేత విడిపించి తండ్రి చిత్తాన్ని బయలుపరిస్తే దాన్ని అడగడం మానేసి, దాని యందు ఆసక్తి మానేసి ఇక ఎంతసేపు కూడా క్షయమైపోయి లయమైపోయి వాటి బట్టినే బ్రతుకుతున్నారని దేవునికి ఏం కలుగుద్దంట? సిగ్గు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవుడు మనలను నా సహోదరి, నా తల్లి, నా యొక్క సహోదరుడు, నా స్నేహితుడు అని చెప్పుకోగలిగినటువంటి దైవ చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారము కింద ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మరొక మాటను చూస్తే, 16వ వచనంలో ఉన్నటువంటి మాటను చూస్తే, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి ఏం పడ్డంట? సిగ్గుపడడు. పరలోక సంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం, అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు రక్షించాడు? ఎందుకు దేవునితో సహవాసం మనకిచ్చి ఈ రీతిగా కూర్చోబెట్టి ఎందుకు మనలను దేవుడు ఆస్వాదించాడు? ఎందుకు దేవుడు మనలను అధికులుగా చేశాడు అని అంటే, ఎక్కడ చేరాలనంట? పరలోక రాజ్యము చేరాలని కదా. మనందరం ఎక్కడ చేరాలనంట? పరలోక రాజ్యము చేరాలనే కదా. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఒక వాక్య భాగాన్ని మనం చదివితే దేవుని యొక్క సంపూర్ణ ఉద్దేశం మనకి ఇక్కడ తేటపరచబడుతూ ఉంది. నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అమ్మా, ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం? దేవుని చిత్తాన్ని చేయటం వల్ల మనకేం కలుగుతుందంట? ఆశీర్వాదము కలుగుతుంది అంటున్నాం కదా. ఇప్పుడు మొదట మాట చెప్తున్నా, దైవ చిత్తాన్ని
జరిగించేటటువంటి వారు ఆయన ఇంటి వారు అయిపోతున్నారు, ఆయన కుటుంబ సభ్యులు అయిపోతున్నారు. ఆయన యొక్క సోదరుల కింద, సహోదరుల కింద, ఆయన యొక్క మరి బంధువుల కింద ఏమైపోతున్నారంట, మారిపోతున్నారని చెప్పుకున్నాం కదా. కనుక వారికి ఏమిస్తున్నాడంట ఆయన? నిత్య జీవాన్ని. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచువానికి ఏమిస్తున్నాడు ఆయన? నిత్య. ఇది దేవుని చిత్తం. అంటే మనందరం ఎక్కడుండాలి? మనందరం ఎక్కడుండాలి? పరలోక రాజ్యములో ఉండాలి. అందుకొరకే కదా దేవుడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. వచ్చి ఏం చేస్తాడు ఆయన? మనందరినీ కూడా ఆయన చిత్తమును బట్టి ఏర్పాటు చేసిన ఆ పరలోకానికి ఏం చేస్తాడంట? తీసుకొని వెళ్తాడు కదా. ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాడదాం. వస్తానన్న యేసురాజు, వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న. దేవునికి స్తోత్రం. ఏంటా బహుమానం? ఏంటా బహుమానం? పరలోకం, నిత్య జీవాన్ని కదా. ఆయన చిత్తం ఏంటి అని అంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచి, విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఎక్కడుండాలంట? నిత్య జీవములో ఉండటయే దేవుని యొక్క చిత్తం అని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో దేవుని చిత్తమును జరిగించటం వల్ల ఆయన ఇంటి వారిగా అయిపోతున్నాం కదా. ఏది దేవుని చిత్తం? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూస్తే, మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. అమ్మా, ఏం గురించి వింటున్నాం ఇప్పుడు? దైవ చిత్తము ఎలాంటిదో అని దేని ఏం చేస్తున్నాం? తెలుసుకున్నాం కదా. దైవ చిత్త ప్రకారం చేయటం వల్ల మనకేం కలుగుతుందంట? ఆశీర్వాదం కలుగుతుంది. ఆ ఆశీర్వాదం ఏంటి అని అంటే, ఆయన ఇంటి వారము కింద అయిపోతున్నాం, ఆయన సోదరుల కింద, ఆయన సోదరిమణుల కింద, ఆయన కుటుంబముగా అయిపోతున్నాం. అయితే ఇక్కడ ఏమన్నాడు తెలుసా? దేవుని చిత్తంలో మరొక విషయం చెప్తున్నాడు. ఆయన మీరు పరిశుద్ధులగుటయే అనగా పాపమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తం. అమ్మా, ఎలా ఉండాలంట మనము? పాపానికి ఎలా ఉండాలంట అంటే ఏంటది? పరిశుద్ధత కలిగినటువంటి వారము కింద ఉండాలి. దేవుడు ఒక ఆశపడుతున్నాడు. నేను ఎలా ఉన్నానో నా బిడ్డలు కూడా, అమ్మా నేను ఎలా ఉన్నాను నా బిడ్డలు కూడా. తల్లిదండ్రులకు ఒక ఆశ ఉంటుంది, నేను కంటే నా బిడ్డ గొప్పగా ఉండాలి. అవునా కదా? అయితే దేవునికి ఒక ఆశ, నేను ఎలా ఉన్నానో నా బిడ్డలు కూడా. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనక మనం కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగిన వారము కింద ఉండాలి. ఇంకో మాట అన్నాడు కింద, మీరే దేవుని ఎరిగిన మీరే ఎరగని అన్యజనుల వలె ఉండడానికి వీల్లేదు. వారికి ఏది మంచో ఏది చెడో ఏమవుట్లా తెలియటంలా. తెలియక కొన్నిసార్లు వారికి దేవుని గురించిన జ్ఞానము వారికి లేదు. కానీ దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి ఉన్నారు కదా. దేవుడు నీకు తన ఉద్దేశాన్ని తెలియజేసి ఉన్నాడు కదా. కనుక ప్రతి విధమైన పాపానికి, జారత్వానికి దూరముగా ఉండుటయే ఏంటంట? 2 విషయాలు చదివాము 2 వచనాల్లో.
ఒకటి పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము, రెండవది పాపానికి దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మనం అనుకుంటాం, నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశా, ప్రభువా నీ చిత్తమేంటో నాకు బయలు వచ్చయ్యా, ప్రభువా నీ చిత్త ప్రకారం చేయటం నాకు నేర్పించయ్యా, ప్రభు అసలు నీ చిత్తమేంటో నాకు చూపించయ్యా అంటాం. దేవుడు చూపిస్తామన్నాడు. చదివే ప్రతి వారికి, బైబిల్ చదువుతున్న ప్రతి వారికి, విశ్వాసైన ప్రతి వారికి వినిపిస్తున్నాడు. ఏంటి దేవుని చిత్తం? కుమారి యందు విశ్వాసం ఉంచి నిత్య జీవము పొందాలి. నిత్య జీవం పొందాలంటే పాపానికి దూరంగా ఉండాలి, పరిశుద్ధత కలిగిన వారము కింద ఉండాలి. ఇది దేవుని చిత్తం. ఇంకో మాట చెప్పనా, అదే దశలోని పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో ఏం చేయాలంట? ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతి కదా. ప్రతి విషయములో కృతజ్ఞత చెల్లించే వారముగా ఉండాలి. ప్రతి విషయములో కృతార్థులమైనటువంటి వారము కింద ఉండాలి. చేసిన మేలంట మర్చిపోయే వారము కింద ఉండకూడదు. ఒకటి, నీ కొరకు ప్రాణం పెట్టిన స్థితిని మర్చిపోకూడదు. రెండు, ఆయన నిన్ను సాహసంలో పిలిచిన స్థితి మర్చిపోకూడదు. మూడు, ఆయన నీ పట్ల చూపించి నీకు ఇచ్చుతున్న అన్ని విధాలైన సంరక్షణ మర్చిపోకూడదు. అన్న వస్త్రం ఇచ్చేవాడు ఆయనే, ఆయుష్నిచ్చినవాడు ఆయనే కదా, ఆశీర్వాదం ఇచ్చినవాడు ఆయనే, ఇంకా చెప్పాలంటే ఆరోగ్యం ఇచ్చేవాడు. వీటన్నిటి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతి తెలియచేయటం ఏం చేయకూడదంట? ఎవరైతే పొందిన మేలుని బట్టి, ఎవరైతే తనున్న స్థితిని బట్టి దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞత తెలియచేయటం. ఇది దేవుని చిత్తం. అమ్మ ప్రార్థన చేస్తాం కదా, ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేశా, మళ్ళా సందర్భం వచ్చింది కనుక మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. మనం అంటాం, దేవుని చిత్తం ఏంటయ్యా, నీ చిత్తం ఏంటయ్యా, నీ చిత్తం ఏంటయ్యా అంటాం కదా సహోదరులారా. కానీ దేవుని చిత్తం ఏంటంటే మీరు నిత్య జీవం పొందటము దేవుని చిత్తం. రెండవది ఏం చేయాలంట? పరిశుద్ధులుగా ఉండటము దేవుని చిత్తం. పాపానికి దూరముగా ఉండటము దేవుని చిత్తం. పొందిన మేలును బట్టి కృతజ్ఞత తెలియచేయటము దేవుని చిత్తం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ఉన్నటువంటి ఏలయనగా యుక్త ప్రవర్తన కలిగిన వారమై అజ్ఞానముగా మాట్లాడు వారి నోరులు మూయించుట దేవుని చిత్తం. చూసారా, కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు ఎక్కువైపోయారా లేదా? చాలా దేవుని బిడ్డలైన వారికి వ్యతిరేకత, దేవుని యొక్క నామానికి వ్యతిరేకమైనటువంటి మూర్ఖత, రకరకాలుగా మాట్లాడతారు. ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులను ఏం చేస్తారంట? పెడతా ఉన్నారు. అవునా కదా? చాలామంది మనం చూస్తున్నాం. ఇది పరిశుద్ధ గ్రంథం అంటున్నారు కదా, పరిశుద్ధుడైన దేవుడు అంటున్నారు కదా, మరి ఆ దేవుళ్ళలో ఉన్న పరిశుద్ధత ఏంటి, ఇదేంటి అని వంకలు పెట్టేవాళ్ళు బోళ్ళు అంతమంది. మూర్ఖతను బట్టి కదా, రకరకాలుగా. ఆయన నమ్ముకుంటేనే వెళ్తామా, ఆయన నమ్ముకుంటే ఇలా ఉండాలా, ఆయన నమ్ముకుంటే ఇంత అవసరమా అంటారు. ఇదేంటంట? మూర్ఖత. మన మధ్యలో ఉన్న మన చుట్టూ ఉన్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం. ఇంకా బయట అయితే భయంకరం. అయితే వీటన్నిటికీ కూడా నీ ప్రవర్తన సమాధానము కింద ఉండాలి. ఎలాంటి ప్రవర్తన ఉండాలి? యుక్త ప్రవర్తన, మంచి ప్రవర్తన. వారి ప్రశ్నలన్నిటికీ, వారి మూర్ఖపు ప్రశ్నలకు ఎలా ఉంటుందంట? సమాధానముగా ఉంటుంది. అందుకని ఇక్కడ యుక్త ప్రవర్తన కలిగి మాట్లాడే స్థితి ఒకటి ఉంటుంది. మన మాట అంట ఉప్పు వేసినటువంటి రీతికి ఎలా ఉండాలంట? రుచిగా ఉండాలి కదా. మన మాటలు ఏముండాలంట? ఉప్పు అంటే 1 కేజీ ఉప్పు పట్టుకొచ్చి ఇందులో కలుపుకోవటం కాదు. మన మాటలు రుచిగా ఉండాలి. కూరలో పదార్థంలో అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటది. ఎన్ని వేసినా ఏమేయాలి? ఉప్పు వేయకపోతే ఆ కూరకేమి రాదు? రుచి రాదు. ఆ పదార్థానికి ఏమి రాదంట? రుచి రాదు. విశ్వాస యొక్క జీవితంలో కూడా క్రీస్తు అనే ఉప్పును మనం ఏం చేయాలంట? కలిగి ఉంటేనే మన మాటలు అప్పుడు ఎలా ఉంటాయో తెలుసా? సారవంతమైన మాటల్లాగా ఉంటాయి. నిష్ప్రయోజనమే కాకుండా ప్రయోజనకరమైన మాటల్లాగా ఉంటాయి. నేను ఈరోజు జ్ఞాపకం చేసే మాట, దైవ చిత్తం ఏంటి అని అంటే, నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు
మూర్ఖంగా మాట్లాడే వారి యొక్క నోరులు ఏమవుతాయంట? ముయ్యబడతాయి. అంటే మనకేం కావాలి? మంచి ప్రవర్తన, యుక్త ప్రవర్తన కలిగి ఉండుటే దేవుని యొక్క చిత్తము. ఇంకో మాట చెప్తాను. రోమపత్రిక 8వ అధ్యాయము 27వ వచనములో ఉన్నటువంటి మాటను చదివితే రోమపత్రిక 8:27 మరియు హృదయములను పరిశోధించు వాడు ఆత్మ యొక్క స్థితి ఏదో ఎరుగును, ఎలయనగా దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుట ఆయన యొక్క చిత్తం. దేవుని చిత్తం ఏదంటే ఏంటంట? పరిశుద్ధుల కొరకు ఏం చేయాలంట? విజ్ఞాపన చేయాలి. నేడు పరిశుద్ధులకు కలిగే అనేకమైన పరిస్థితులు కనుక పరిశుద్ధులందరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. విశ్వాసుల కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మాట చెప్పనా, మన చిత్తాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. నాకే అది కావాలి, నాకే ఇది కావాలి. కానీ దేవుని చిత్తం ఏంటి తెలుసా? నీకే కాదు, నీ తోటి వారికి కూడా ఏమవ్వాలి? కావలసిన దాన్ని ఏం చేయాలంట? అడగాలి. పరిశుద్ధులు అంటే సంఘము. పరిశుద్ధులు అంటే ఎవరు? సంఘమే. పరిశుద్ధులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్నవారు, విశ్వసించిన వారు. పరిశుద్ధులు అంటే ఎవరు? ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు. వీరందరి కొరకు ఏం చేయాలంట? ప్రతిదినమో విజ్ఞాపన చేయాలి. అర్థమైందా దేవుని చిత్తం ఏంటో? ఇప్పుడు నేను 5 అంశాలు చెప్పాను. 1 నిత్య జీవము పొందటం ఏంటంట? దేవుని చిత్తం. 2వది పరిశుద్ధులుగా ఉండటము, దేవుని చిత్తం. పాపానికి దూరముగా ఉండటము, దేవుని చిత్తం. 3వది ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండటము, దేవుని చిత్తం. అలాగే యుక్త ప్రవర్తన కలిగిన వారముగా ఉండటము, దేవుని చిత్తం. అలాగే పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయటము దేవుని చిత్తం. చివరికి ఇంకోటి చెప్పిన రోమపత్రిక 15:6లో చూస్తే, రోమపత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండుట దేవుని చిత్తం. అమ్మా, సహోదర ప్రేమ కలిగి ఉండటం, మనస్సులు విప్పి ఒకరినొకరు ఐక్యపరచబడటము దేవుని చిత్తం. ఇక్కడ అన్నాడు ఒకరితో ఒకడు ఎలా ఉండాలంట? మనస్సు కలిగిన వారము కింద ఉండాలి. పైకొకటి లోపలొకటి ఉండకూడదు. నీవు నీ సహోదరితో ఉంటున్నావు, కలిసి మాట్లాడుతున్నావు, కలిసి ఉన్నావు అని అంటే నీ లోపల ఒకటి ఎట్టుకుని బయట ఒకట ఉండకూడదు. దేవుని చిత్తం ఏంటంటే అందరూ కూడా ఐక్యత కలిగి ఉండుట, ఒకరినొకరు పురుకొలుపుకొనుట, ఒకరి మనసు ఒకరు ఎరిగిన వారి కింద ఉండటము. కనుక ఇలాగ ఉండటం వల్ల తండ్రికి సంతోషము, మనకు కూడా ఏంటంట? సంతోషమే కదా. ఇక్కడ మాట ఏంటి? మొదటి మాట దేవుని కుటుంబ సభ్యులైపోతున్నాం, దేవుని ఇంటి వారైపోతున్నాం, దేవుని బంధువులం అయిపోతున్నాం. దైవ చిత్తాన్ని చేయటం వలన ఇంత గొప్ప ఆధిక్య దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే కుమారుడు అన్నాడు, నా చిత్తము కాదు, ఎవరి చిత్తమంట? తండ్రి చిత్తము చొప్పున చేసి, తండ్రి చిత్తం చొప్పున చేయటం వలన కుమారునికి కూడా ఏమైపోయిందో తెలుసా? గొప్ప సంతోషమా కాదా? అలాగే దైవ సన్నిధిలో ఉన్నవారులారా, మన ఇష్టము కాదు, ఎవరిష్టం నెరవేర్చబడాలి మన ద్వారా? దేవుని చిత్తం. రెండో మాట ఏంటంటే యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనములో ఉన్నటువంటి మాటను చదువుదాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము కదా, ఎవడైనను దైవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం. రెండవది దైవ చిత్తానుసారముగా మనము నడుచుకునటం వలన, ప్రార్థించటం వలన కలిగే స్థితి ఏంటంటే మన ప్రార్థన దేవుడు ఏం చేస్తా అంట? ఆలకిస్తాడు.
దైవ చిత్త ప్రకారం చేసేవారి యొక్క ప్రార్థనకు వెంటనే ఏమొస్తుందంట? నెరవేర్పు వస్తుంది. దేవుడు పాపుల మనవని ఏం చేయడంట? వాళ్ళు అంటున్నారు, పుట్టుగుడ్డు వాని దగ్గరికి సద్దూకయ్యులైనటువంటి వారు వచ్చి, వీడు పుట్టుగుడ్డివాడు, ప్రభు ఎప్పుడో వీడిని ఏం చేశాడంట? బాగు చేశాడు. బాగు చేసినప్పుడు వీడు పలానా చోట ఉండేవాడు కదా, పలానా మందిరం దగ్గర అడుక్కునేవాడు కదా, గుడ్డివాడు కదా, వీడికి ఎలా చూపు వచ్చింది అనుకున్నారు. ఆ చూపు కలిగినటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీకు ఎలా చూపు వచ్చింది అని అడిగాడు. నన్ను ఎవరో బాగు చేశారు అని చెప్పాడు. నిజానికి వాళ్ళకి ఆడు బాగోవటం ఇష్టం ఉందా లేదా? ఇష్టం లేదని అర్థమవుతుంది. కొంతమందికి మనం ఏ స్థితిలో ఉన్నామో అలాగే ఉండాలి, వాళ్ళకంటే గొప్పగా ఉండడానికి వీళ్ళైన వాళ్ళు చాలామంది స్వార్థపరులు ఉంటారు, విశ్వాసంలో కూడా. వాక్యం చెప్తుంది, నీకంటే నీ తోటి వాడిని గణపరిస్తే నువ్వు ఇంకా గనుడు కింద మార్చబడతావు. కానీ మనం ఏమనుకుంటాం? వాడు అలాగే ఉండాలి, వాడు అలాగే ఉండాలి. వీళ్ళు కూడా అంతే, స్వార్థపూరితమైన స్థితి. నువ్వు ఎలా బాగుపడ్డావంటే నన్ను బాగు చేశారు ఒక ఆయన అని చెప్తూ ఉన్నాడు. అంతకుముందు ఆయన ఎవరో కూడా ఈయనకి ముందు తెలియదు. కనుకనే ఆయన బాగు చేశాడు, జనంలో కలిసి వెళ్ళిపోయాడు, మరుగు చేసుకున్న సందర్భం వాక్యంలో ఉంది. వీడికే తెలియదు. తర్వాత ప్రభు వచ్చి నువ్వు మరలా పాపం చేయొద్దన్న అప్పుడు తెలిసింది ఈయనకి, ఆయన యేసయ్య ఈ అధ్యాయంలోనే ఉంటుంది అదంతా కూడా. కనుక ఇప్పుడు బాగు చేశాను, బాగుపడు దగ్గరకు వచ్చి అన్నాడు, నువ్వెలా స్వస్థత పొందావు అన్నారు. నన్ను ఒక ఆయన బాగు చేశాడని చెప్పాడు. సర్లే బాగుపడ్డాడు, సంతోషించాలా వద్దా? సంతోషించడం మానేసి వీడికి ఎలా స్వస్థత వచ్చింది అని వాళ్ళ అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళారంట. వాళ్ళ అమ్మోళ్ళని అడిగారు, అయ్యా వీడు ఎలా బాగుపడ్డాడు? నీ కొడుకు అడుక్కునేవాడు కదా, అక్కడే ఉన్నాడు కదా, ఎలా బాగుపడ్డాడు అని అడిగాడు. అయ్యా ఏమోనయ్యా మాకు కూడా తెలియదు, కానీ వాడి వయసు వచ్చినాడే కదా, వాడిని ఏం చేయమన్నాడు? మీరే అడగండి అని అన్నాడు. వాడు చెప్తున్నాడు, మళ్ళా వచ్చారు అడుగుతున్నాడు. అడిగితే నన్ను యేసు బాగు చేశాడని చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన పాపి అన్న విషయాన్ని వారు ఎవరంట? యేసయ్య ఎవరంట? పాపి అన్నట్లుగా దేవుని విషయంలో ఏమన్నారంటే, పాపుల మనవి దేవుడు ఆలకించడు కదా. అంటే యేసయ్య వారి దృష్టిలో ఎలా ఉన్నాడు? పాపిలాగా ఉన్నాడు. వాడు ప్రార్థన చేస్తే నీకు స్వస్థ వచ్చేసిందా? ఆయన ముడితే నీకు స్వస్థ వచ్చేసిందా? వాడు పాపి కదా. ఎలా పాపి? దేవకుమారుడని ఏం చేస్తున్నాడు? చెప్పుకుంటున్నాడు. కనుకనే పాపాలు క్షమిస్తూ ఉన్నాడు. దేవునితో దేవకుమారుడుగా దేవునితో సమానుడిగా ఏం చేస్తున్నాడు? చేసుకున్నాడు. అలాంటి పాపి ప్రార్థన చేస్తే నీకు స్వస్థ వచ్చిందా అంటున్నాడు. ఈడేమన్నా తెలిసావంటే, పాపుల మనవి దేవుడు ఆలకించడు కదా. పాపుల మనవి దేవుడు ఆలకించడు. ఆయన పరిశుద్ధుడు అన్న విషయాన్ని తెలియచేస్తున్నట్లుగా ఈ వాక్య భాగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. 31లో దేవుడు పాపుల మనవి ఆలకింపడని మేము ఎరుగుదుము అలాంటే, ఇప్పుడు ఏమన్నాడంటే, ఎవడైనా దైవభక్తి గలవాడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల వాని ప్రార్థన దేవుడు కుమారుడు ఇప్పుడు ఎవరి చిత్తం చేస్తున్నాడు? తండ్రి చిత్తము చేస్తున్నాడు. గనక ఆయన యొక్క మనవిని దేవుడు ఆలకించి నాకు స్వస్థత ఈ సాక్ష్యం నువ్వు చెప్పగలవా? ఈ సాక్ష్యం నువ్వు చెప్పగలవా అమ్మ? ఈ సాక్ష్యాన్ని చెప్పగలవా? ఒక గుడ్డివాడు, పుట్టి గుడ్డివాడు ఏమన్నాడు తెలుసా? ఆయన దైవభక్తుడై ఉండి ఆయన నాకు కార్యాన్ని చేశాడు. కనుక గమనించండి, ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని చిత్తము చేయటం వలన మన ప్రార్థన దేవుని దగ్గరికి ఏమవుతుందంట? చేరతా ఉంది. మన ప్రార్థన దేవుడు ఆలకించేటటువంటి వాడి కింద ఉన్నాడు అని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. దైవ చిత్తం చేసేవారి యొక్క ప్రతి ప్రార్థనకు కూడా పరలోకములో ఉన్నవారు ఆమేన్ అంటారంట. భూమి మీద ఉన్న పరిశుద్ధులు కూడా ఏమంటారంట? ఆమె. విన్నారా? ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో పరలోకములో ఉన్నటువంటి అందరూ కూడా దాన్ని ఏమంటారంట? ఆమేన్ అంటారంట. దైవ చిత్త ప్రకారం చేసే ప్రార్థనకి పరలోకంలో ఉన్నవారు ఆమేన్ అంటారంట. ఆమేన్ అంటే అర్థం ఏంటి? ఆమేన్ అంటే అర్థం ఏంటి? అలాగే ఉండను కాదు, అవును గాక, అవును గాక అని అర్థం. మనం కూడా ఆకర్ని ఏమంటున్నాం?
ఆమేన్ అన్నాం. అంటే అర్థం ఏంటి? అవునుగాక, జరుగునుగాక అని అర్థం. పరలోకంలో ఉన్న అందరనంట ఎప్పుడైతే నీ ప్రార్థన చేసి ఆమేనంటావు, ఆయన చిత్త ప్రకారం ప్రార్థన చేసి ఆమేనంటావు, ఆమేన్ అంటున్నారంట. అంటే పరలోకంలో ఉన్నవారు ఆమేన్ అంటున్నారు. ఆ ప్రార్థనకి దేవుడు కూడా ఏమిస్తాడంట? జవాబును ఆమేన్ అంటున్నాడు అనమాట. అందుకనే కొన్నిసార్లే మనం ఏమంటాం, ఒక మంచి మాట అన్నప్పుడు ఏమంటామో తెలుసా? ఆమేన్ అంటాం. చాలామందికి అలవాటు ఉంటుంది. దేవుని స్తుతించే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ, ఎవరైనా ఒక అంశం ఎత్తి వాగ్దానం ఎత్తి ప్రార్థన చేసి ఏమంటాం? ఆమేన్ అంటాం. అంటే అర్థం ఏంటో తెలుసా? అవునుగాక, ఏకీభవిస్తున్నా, ఈ దైవ చిత్త ప్రార్థనకి ఏం చేస్తున్నాం? ఏకీభవిస్తున్నాను అనేటటువంటి అర్థం. అందుకని అందరూ అంట ఆమేన్ అంటారంట. వాక్యంలో ఇంకో మాట జ్ఞాపకం, దైవ చిత్త ప్రకారం నెరవేర్తేనే దేవుడు గొప్ప సహాయం మనకు దయచేస్తున్నాడు. మన ప్రార్థనలకు ఇచ్చేమిటంట? సహాయమో లేక నెరవేర్పు ఇస్తా ఉన్నాడు. 40వ కీర్తన 8వ వచనంలో ఉన్న ఒక మాటను ఉదాహరణగా చూద్దాం. 40వ కీర్తన 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. చూసారా, కీర్తనకాడే దావీదు అంటాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకేంటంట? సంతోషం. మనం సంతోషించగలుగుతున్నామా? కనీసం ఇలాంటి ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవా నీ చిత్తము చేయుట నాకు సంతోషమయ్యా. దేవుని చిత్తం చేసేవారికి ఆ మాధుర్యం ఏంటో వాళ్ళకి బాగా తెలుస్తుంది. దాన్ని పొందినటువంటి ఆ ఫలాన్ని, అడిగిన దానికి ఫలాన్ని పొందిన ఆ స్థితిని బట్టి ఆ సంతోషం ఏంటో వారికి బాగా తెలుసు. అందుకని దావీదు అంటాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకెంతో ఇష్టం. 21వ కీర్తన 2వ వచనంలో కూడా ఉన్నటువంటి మాట, 21వ కీర్తన 2వ వచనంలో కూడా ఉన్న మాట ఏంటంటే, అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు విన్నావు. ఆయుష్యమని అడుగగా అతడు నిన్ను వరమడిగినప్పుడంట దానిని నీవు ఆయనకి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమింపచేసి నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఏం చేస్తానంట? దేవునికి స్తోత్రం. ఎవరిని? ఆయన చిత్తమును చేయడానికి సంతోషించేవారిని దేవుడు ఇవంతా ఆధిక్యత అంతా కూడా ఇస్తున్నాడు. దావీదు గారికి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు, అతని మనోభీష్టాన్ని ఏం చేశాడంట? నెరవేర్చాడు. ఆయన పెదవుల నుండి వచ్చినటువంటి ప్రార్థన వెడలుట తోడానే ఆ ప్రార్థన దేవునికి ఏమైపోతుందంట? అంగీకారం. కారణం ఏంటి? దైవ చిత్త ప్రకారం ఏం చేస్తానంట? జరిగిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. కనుక అతడు నా హృదయాను సారుడు. అపోస్తుల కార్యాలు చూస్తాం, అతడు నా హృదయాను అంటే అది దేవుని చిత్తము ఎరిగి. హృదయంలో ఏముందో, ఆయన చిత్తం ఏముందో ఎవరికి తెలిసిపోతుంది? దావీదు గారికి తెలిసిపోతుంది. అందుకని అతడు నా హృదయాను సారుడు. నీతిమంతుల యొక్క కోరికలు, తలంపులు, ఆశలు అన్నీ కూడా ఎలా ఉంటాయో తెలుసా? దైవ చిత్తానుకూలంగానే ఉంటాయి. అమ్మా, నీతిమంతుల యొక్క ఆశలు కానీ, కోరికలు కానీ, వారి తలంపులు కానీ ఎలా ఉంటాయంటే దేవుని ఉద్దేశాన్ని ఆలోచించేటటువంటి ఆలోచనలుగానే ఉంటాయి. ఎక్కడైనా ఇది దేవునికి నచ్చుతుందా, ఇది దేవునికి ఇష్టమా, ఇది దేవునికి ఇలా చేస్తే దేవునికి ఇది నచ్చుతుందా, లేక దేవునికి సంతోషం కలుగుతుందా లేదని ఏం చేస్తారు? ప్రతిక్షణము ఎలాంటి ఆలోచనలు చేస్తారు? యుక్తమైన ఆలోచనలు చేస్తారు. అందుకనే వారి ప్రార్థన అంటే దేవుడికి చాలా ఇష్టమంట. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నమాట, నీతిమంతుల తలంపులు ఎలా ఉంటాయో తెలుసా? న్యాయయుక్తముల కింద ఉన్నాయి. అమ్మ, నీతిమంతుల యొక్క ఆలోచనలు, నీతిమంతుల యొక్క తలంపులు అన్నీ కూడా దేవునికి ఎలా ఉంటాయంట?
ఇష్టమైనటువంటివి కింద న్యాయముగా ఉంటాయంట. అలాంటప్పుడు దేవుడు వారి ప్రార్థన ఏం చేస్తాడంట? వెంటనే విని సమాధానం. సొలొమోను గారికి ప్రార్థన అవకాశం వచ్చింది. ప్రార్థన చేశాడు. ఏమని? దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడా, ఇష్టమైన ప్రార్థన? మనకు తెలుసు కదా. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడా, ఇష్టమైన ప్రార్థన చేశాడా? ఒకవేళ ఇష్టమైన ప్రార్థన ఏంటో తెలుసా? నాకంటే ఆ రాజుకి అలా ఇచ్చావు కదా, మా తాతకు అలా ఇచ్చావు, మా తండ్రికి అలా ఇచ్చావు, లేక పలానోళ్ళకి అలా ఇచ్చావు, ఆ దేశపు రాజులు అలా ఉన్నారు, అలాగే నేను ఉండాలి, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి అని చేసేవాడేమో. అలా చేయలా. ఏమన్నాడు తెలుసా? నీ జనులను అంటే దేవుని యొక్క జనాంగాన్ని పరిపాలించడానికి నాకేమి లేదు, జ్ఞానం లేదు. అలా అని కూడా నాకు అందరికంటే ఎక్కువ జ్ఞానం ఏమని చేశాడా? చేయలా. అతను చేసిన ప్రార్థన ఎందుకు దేవునికి ఇష్టం? నీ జనులను పరిపాలించడానికి నేను చిన్నవాడిని, నాకేమి లేదు. మరి దేవునికి ఇష్టం కదా, దేవునికి ఇష్టం కదా, దేవునికి ఇష్టమైన ప్రార్థన. కనుకనే సొలొమోనుకి ఒకటి అడిగితే మిగిలినవన్నీ కూడా ఆయన అనుగ్రహించినాడు. ఈ రోజున మనకు చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి మాట త్వర తీయండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా మనవి ఏం చేస్తాంట ఆయన ఆలకిస్తాడు. ఆయన బట్టి కలిగే ధైర్యం. ఈ రోజున ఆలోచన చెయ్యి. దైవ చిత్తాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరతా ఉంది. నీ ప్రార్థన దేవుని దగ్గర చేరాలి అని అంటే ఆయన చిత్తం ఏదో తెలుసుకుని ఏం చేయాలంట? ప్రార్థన చేయి. అందుకని దైవ సన్నిధిలో ఉన్న వాళ్ళారా, మనకు అనుగ్రహించబడిన ధైర్యం ఏంటి? దేవుడు మనకిచ్చిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా ప్రార్థిస్తే ఖచ్చితమైన జవాబును దేవుడు మనకి అనుగ్రహించుటయే. కనుక ఆయన చిత్తాన్ని బట్టి ఏం చేయాలి? మనం ప్రార్థన చేసేవారు. అవసరమైతే దేవాని చిత్తమేంటో నాకు నేర్పించయ్యా. కీర్తనకాడు అంట్లా 143:10 నీ చిత్తమేంటో నాకు నేర్పించయ్యా. ఒకవేళ మనం ఇలా అడగాలి, ప్రభా నీ చిత్తమేంటో నాకు నేర్పించయ్యా, అప్పుడు నేను నీ చిత్త ప్రకారం ఏం చేస్తా? ప్రార్థిస్తానయ్యా అని మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు తన చిత్తాన్ని మనకి తెలియచేసి ఆ రీతిగా మనం ప్రార్థన చేసే కృప ఆయన మనకి దయచేస్తాడు. ఇక్కడ 3వ మాట ఏంటి చిన్నగా జ్ఞాపకం చేస్తా. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, లోకము దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని చిత్తము జరిగించేవాడంట నిలుస్తాడు. ఎక్కడ? దేవుని యొక్క ఏర్పాటులో. అందుకే అన్నాడు ముందు, లోకము తన ఆశ ఏమైపోద్దంట? గతించిపోతుంది. మనం జీవించి ఈ లోకం అగ్ని కొరకు ఏమైందో తెలుసా? భద్రపరచబడి ఉన్నదని వాక్యం చెప్తా ఉంది. క్షయమైనవి, కంటికి కనబడేవి ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? లయమైపోయేటటువంటివి కదా. ఇవన్నీ కూడా ఏమైపోతాయంట? లయమైపోతూ ఉంటాయి. వీటన్నిటిలో లయమైపోయినా నీవు మాత్రం ఎలా ఉంటావంట? నిలిచి ఉంటావు. ఎవరు నిలిచి ఉంటారు? దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం ఏం చేస్తాడంట? నిలిచి ఉంటాడు. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా చున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. దేవునికి స్తోత్రం. ఆశ ఉందా? ఉంటే ఏం చేయాలి? దేవునితో ఉండాలని ఆశ ఉంది కదా. ఉంటే ఏం చేయాలి?
ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. లోకము ధనాశ ఏమైపోతుందంట, గతించిపోతాయి. కానీ ఆయన చిత్తమును నెరవేర్చేవాడు ఆయనతో పాటు ఎలా ఉంటాడంట, జీవిస్తాడు. ఆశపడితేనే కాదు, కానీ దానికి తగిన ప్రణాళిక మనకి ఉండాలి. కనుకని దేవునితో ఉండాలంటే దేవుని చిత్తాన్ని మనము గ్రహించి ఆ ప్రకారం జరిగించే వారము కింద ఉండాలి. ఇక్కడ వాక్యంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ భూమి చూచేది ఇవన్నీ కూడా, కనబడేవన్నీ కూడా ఏమైపోతాయంట, లయమైపోతాయి. కానీ చిరకాలం ఎక్కడ ఉండాలంట, 23వ కీర్తనలు అంట కదా, 6వ వచనంలో, చిరకాలము యెహోవా మందిరములో ఏంటంట, నేను నివాసము చేయగోరు. దేవుని మందిరం అంటే పరలోకములో వేరే దేవాలయం ఏది కూడా లేదు, ఆయనే దేవాలయమై ఉన్నాడు. ఆ దేవాలయంలో నిరంతరం ఏమవుతావంట, నిలిచేటటువంటి వాడవ కింద ఉంటావు. ప్రభు అన్నారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లుని ఏం చేస్తాడంట, కట్టుకుంటాడు. అమ్మా విన్నారా, దేవునితో ఉండాలి అని అంటే దేవుడు చెప్తున్న ఈ మాటలు విని ఏం చేయాలంట, క్రీస్తుని బండ మీద నీ పునాదిని నిలుపుకుంటే క్రీస్తయ్య ఉన్న దేవాలయంలో నీవేమవుతావు, నిరంతరము కూడా నిలిచి ఉంటావు. కనుక 3వ మాట క్లుప్తంగా జ్ఞాపకం చేశా, ఆయన చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. అన్ని లయమైపోయినా, ఇవన్నీ పాడైపోయినా ప్రభువుతో నీవు ఉంటావు, దేవుని చిత్తం చేయడానికి పూనుకుంటే. ఇంకో మాట ఏముంది అని అంటే, దేవుని చిత్తము జరిగించేవాడు దైవ రహస్యాలను ఏం చేస్తాడంట, గ్రహించేవాడిగా. ఎఫెసీ 1:9 చూస్తాం, తన చిత్తాన్ని గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఈ కృపను దేవుడు మనకి అనుగ్రహించి. అమ్మా దేవుని చిత్తం తెలుసుకున్నవాడంట దైవ రహస్యాలను ఏం చేస్తాడంట, ఏం చేస్తాడు, గ్రహిస్తాడు. దేవుని యొక్క అంతరంగంలోని ఉద్దేశాన్ని ఏం చేస్తాడంట, 4 మాటలు చెప్పా. రే కూర్చో, 4 మాటలు చెప్పా. ఏంటి? 1, దైవ చిత్తం చేయటం వల్ల ఆయన కుటుంబ సభ్యులమైపోతున్నాం. 2వది, దైవ చిత్తం చేయటం వలన మన ప్రార్థన ఏం చేస్తున్నాడు, ఆయన ఆలకించినటువంటి అంటే ఆలకిస్తా ఉన్నాడు. 3వది ఏంటి, దైవ చిత్తం జరిగించటం వలన నిరంతరం ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తున్నాడు. 4వది, ఆయన చిత్తం జరిగించటం వల్ల దైవ రహస్యాలను దేవుడు మనకి బయలుపరుస్తాడు గ్రహించగలిగిన వారి కింద. ఆ వాక్యంలో ఉన్న మాట అదే, ఎఫెసీ 1:9. కనుక దైవ చిత్తాన్ని మనం చేసినప్పుడు కుమారుడైన ప్రభు ఎలాగ దైవ చిత్తం చేశాడో మనము కూడా దైవ చిత్తము, కుమారుని యొక్క చిత్తాన్ని ఏం చేయాలంట, జరిగించే వారంగా ఉండాలి. మా ఇష్టము కాదు నాయన, మా చిత్తము కాదు, నీ చిత్తమే నా ఎడల జరుగునుగా. కానీ ప్రార్థన చేయండి. మన ప్రార్థనలో కూడా మన చిత్తానికంటే దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడు తన చిత్తాన్ని మీ పట్ల అన్ని విషయాల్లో కూడా సమృద్ధిగా ఇచ్చి సమస్త మహిమ సమస్త కృప నీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి, విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందామా? మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవా, ఇంతకాలము భక్తి చేసి అనేక సందర్భాల్లో నీ చిత్తాన్ని నేను ఇంకనూ గ్రహించలేని స్థితిలో దేవా అలవాటు ప్రకారమైన భక్తిని చేస్తున్నానేమో, దాని నుండి నన్ను విడిపించి నీ చిత్తములో ఉన్న స్థితిని బట్టి నీ ఉద్దేశము, నీ హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాలు బైబిల్ ద్వారా మాకు నేర్పించావు కదా, వాటిని బట్టి మేము మా జీవితాన్ని కొనసాగించడానికి కృపదయిచే ప్రభు అని ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. మోషే గారు ప్రార్థన చేస్తారు. మోషే గారికి మైక్ ఇవ్వండి. మోషే గారు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన చేసుకుందామా? ఒక్కొక్కసారి దేవుని చిత్తం లేకుండానే నీ ప్రార్థన నెరవేర్పు రావటం లేదేమో, నీ ప్రార్థన దైవ చిత్తం లేకపోతే పైకి వెళ్ళటం లేదేమో. కనుక నా స్థితి మారాలి ప్రభు అని ప్రార్థన చేసుకోండి ఒక్కసారి అందరూ కూడా. హలో స్తోత్రం 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 స్తుతి 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 స్తుతిమయ రాజా స్తోత్రార్పణ సకలకైన ప్రజకుడైన తండ్రినైనా సర్వ సంజలికి అతిపతని జ్ఞాపయాత్మ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మరాజునాయ ప్రభా నాయన అయ్యా ఈ ఉదయకాలం నుంచి ప్రభా పాటలు ఉన్నారు ప్రభా నాయన ప్రార్థనలో ఉన్నారు వాక్లో మీరే ఉండి మా అమ్మగారి చేత మధురమైన వాక్యం ద్వారా మాతో నాయన మాట్లాడిన ఆయన మా హృదయాల ప్రభ ఎలా మార్చుకోవాలో ఎలానైనా
ఒక మాసము గడన మార్చుకోలే ప్రభా నాయన మాకు ఎంతగానో ఆయన ప్రభా తేట తెలుగు మమ్మల్ని ప్రభు ఎంతగానో నేను వాక్యం ద్వారా మా అమ్మగారు చేతన ఆయన మమ్మల్ని బోధించమని జ్ఞాపి అవును ప్రభాతన ఆయన మా హృదయాల ప్రభా తొట్టుకుంటున్నాయన మా అడగల తరపున కాబలు దర్శించి ప్రభునైనా మాలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం మీరు దర్శించే ప్రభునైన దేవా నాయన అదిగోనాయ ప్రభునైనా మా హృదయాల ప్రభునైనా అయ్యా నాయన పెడదలు పట్టుకుని ప్రభునైనా నీ పరిశుద్ధాత్మ ఉంచి ప్రభుత్వం అయినా తండ్రి